గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల పట్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది. బీజేపీ నాయకులారా ఏదో మొన్న ఆయన ఏదో ప్రభాకర్ అన్న స్టేట్మెంట్ వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వమే టీఆర్ఎస్ను కాపాడుతుంది అని అనుకుంటే ఇగో మీ నాయకుడు కూడా వచ్చిండు. మిస్టర్ ఈటల ఈజ్ దేర్. ఆ రోజు మరి ఏ అగ్రిమెంట్తో వచ్చిండ్రో, మీ రాజకీయంగా మిమ్మల్ని మీరు నష్టం చేసుకోవడానికి తెచ్చిండ్రో కానీ అలా కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా పెట్టమన్నది కేసీఆర్ అని ఒక రూమర్ తెచ్చుకుంటురి పాయ్. మరి ఈటల రాజేందర్ని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆయన ఎవరు పంపిస్తూ వచ్చిండో మరి ఇక్కడికి. అంటే మీ మధ్య ఉన్న రాజకీయ రహస్య ఒప్పందం ఇప్పుడు అర్థం కావట్లే. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఇలా ఈటల రాజేందర్ ఈడికి వచ్చిండు, మీ దగ్గరికి వచ్చిండంటే ఆయన చేసిన తప్పులు అంటే కాంగ్రెస్ పార్టీకి వస్తే పుసుక్కున మళ్ళీ బీజేపీ వాళ్ళు నా మీద ఎంక్వైరీ చేస్తారని బీజేపీకి పోయిందా? కేసీఆర్ ఏమన్నా కక్ష సాధింపు చేస్తే బీజేపీ వాళ్ళు కాపాడుతారని పోయిందా ఈటల రాజేందర్? కాబట్టి తప్పు చేస్తే ఎక్కడ దాక్కున్నా సరే తప్పదు అనేది ఇలా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ఆయనకి ఇప్పుడు ఏదో సీల్డ్ కవర్లో ఏదో దాచిపెట్టిరట, దానికి బండి సంజయ్ ఇంకో గుంపు అడ్డం పడుతుందట. మరి ఇంకో గుంపు రహస్య గుంపు మరి కిషన్ రెడ్డి ఎవరైనా తయారు చేసిండో తెలియదు కానీ కొడక అంటే బూతులు తిడితే లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అంటే ఈయన చాలా గట్టిగా ఉండని చెప్పి ఆయన అనుకుంటారని చెప్పి మరి ఈటల రాజేందర్ గారు ఈ మధ్య మాటల్లో తూలుతున్న వైనం మనం చూస్తున్నాం. కాబట్టి నేను గతంలో కూడా చెప్పిన మీరు ఎన్ని చేసి మేబీ కావచ్చు కూడా, అది కూడా ఎందుకు లేదనుకోవచ్చు. ఇప్పుడు కాళేశ్వరంలో తను ముద్దాయిగా మారుతాను. ఇంకోటి ఏంటంటే వీళ్లకు ముందస్తుగా పసిగట్టే వ్యవస్థ ఉంటుంది కానీ ముందస్తుగా తప్పు చేయొద్దు అనేది ఎందుకు ఉండట్లేదు మరి వీళ్ళకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ముందస్తుగా ఇవన్నీ తెలిసే చేస్తున్నట్టుగా కనపడుతుంది. రెండవది, నేను నిజాయితీ పరుణ్ణని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేసేటోనికి సహకరిస్తే అది తప్పవుతుందని ఎందుకు అనుకోలేదు ఈటల రాజేందర్? ఇది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ప్రధానంగా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన దాంట్లో ఏంటంటే కిషన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మీద చేసిన స్టేట్మెంట్. మీరు రాహుల్ గాంధీ